సిద్దిపేట పట్టణంలోని ఖాదర్పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని 5గురు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించట్లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని అనుకున్నారు. కానీ 2 రోజులైనా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరబత్తిని బాలకిషన్కు అప్పులున్నాయని, తనకు డబ్బులిచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి పెట్టారని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకిషన్ తండ్రి జనార్దన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రావణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించట్లేదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి తాళం వేసింది. తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు. అందులో తనకి చాలా మంది అప్పు తీసుకున్నవారు ఇవ్వాలని, అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని, ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో ఉంది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. టెక్నికల్ ఎవిడెన్స్, మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ట్రేస్ అవుతుంది. అప్పుడేనే అనేది రాయలేదు, దాంట్లో పేర్లు రాసింది. అతను ఎవరికి ఇవ్వాలి, అతనికి ఎవరు ఇవ్వాలని కొన్ని మొబైల్స్ అందరి 3 మొబైల్స్ ఉన్నాయి. హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను, కొడుకుది, పెద్ద కూతురు, ఈ 3 మొబైల్స్ ఉన్నాయి. 3 ఇంట్లోనే పెట్టారు. భార్యకి మొబైల్ లేదు. చిన్న కూతురికి ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ కూడా ఇంట్లోనే పెట్టారు.